నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. కొద్ది నిమిషాల క్రితమే, కొద్ది క్షణాల క్రితమే జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్ కావడం జరిగింది. అసలు నిజంగా ఏంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జర్నలిస్ట్ శంకర్ను అరెస్ట్ చేసిరా, మరి ఏ విధమైన తప్పుదేలు చేసినా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చిన దయచేసి ఈ వీడియోని మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అసలు విషయంలోకి వెళ్తే, ఒక వివాహితతోని సంబంధం పెట్టుకొని తన భర్తకు దూరం ఉంటున్న ఒక వివాహితతోని సంబంధం పెట్టుకుని తన ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈ శంకరు, తన ఫ్రెండ్ ద్వారా, అమ్మాయి ఫ్రెండ్ ద్వారా పరిచయమైన, వివాహిత ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఈ శంకర్ ఆమెతోని శారీరకంగా ఒక రకమైన ఒత్తిడి చేసి శారీరకంగా కలిసి తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసిన ఒక వివాహిత న్యూజిలాండ్ శంకర్ పైన కేసు పెట్టింది. ఆ కేసును అంబర్పేటలో పిఎస్లో నమోదైంది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసు అయిందని ఇక న్యూజిలాండ్ శంకర్ దానికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఛానల్లో వేసుకోవడం జరిగింది. ఇది పూర్తి డీటెయిల్స్. ఈయన మీద ఏ సెక్షన్ కింద అయిందంటే 69, 79, 352, 351/4 బిఎన్ఎస్ ప్రకారం ఈయన పైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిరు. ఇది ఎక్కడ అంటే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంది మనకు 135/2025లో ఇది ఎఫ్ఐఆర్ నంబరు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో అయింది. ఒకసారి బాధితురాలు ఇచ్చిన అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది బాధితురాలు ఇచ్చిన ఆమె డీటెయిల్స్ చెప్పదు. కాబట్టి అయితే మనమే ఏమనగా నాకు అనే వ్యక్తితో 2007లో వాళ్ళ పేరు కూడా డీటెయిల్స్ చెప్తాను, పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. నాకు 2 కొడుకులు, ఒకరు 16 years అట, ఒకరు 15 years అట కలర్. అయితే నాకు నా భర్తతో 2018లో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత 2022లో నేను పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. నా ఫ్రెండ్ ద్వారా శంకర్ 36 జర్నలిస్ట్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ పరిచయం అయ్యాడు. అయితే ఒక వివాహితతోనే సంబంధం పెట్టుకున్నాడు. ఇక్కడ వివాహిత ఎట్లా పరిచయం అయిందంటే తన ఫ్రెండ్ ద్వారా ఇతనికి జర్నలిస్ట్ శంకర్కి పరిచయం అయిందంట. అంటే పెళ్లి చేసుకున్నది, కానీ ఆయన భర్తకు దూరం ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్ ద్వారా న్యూజిలాండ్ శంకర్ అనేది ఇక్కడ ఏది నాకు పరిచయం అయినట్టుగా రాసుకొచ్చింది. ఇక నా పరిస్థితి గురించి తెలుసుకున్న శంకర్ అయ్యాడు. అట్టి సమయంలో నా గురించి, కుటుంబ సభ్యుల గురించి, నా పరిస్థితి గురించి తెలుసుకున్న శంకర్ దాన్ని అవకాశంగా తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మి మేము మొదటిసారి కారులో శంషాబాద్ సైడ్ హైవేపై వెళ్తుండగా నన్ను బలవంతం చేయడంతో మేము శారీరకంగా కలిశాను. ఆ తర్వాత చాలాసార్లు శారీరకంగా పలు చోట్ల కలిశాము. నా బర్త్డే రోజు కూడా సెలబ్రేషన్ చేశాడు. ఫిబ్రవరి 2025 అంబర్పేటలో సీస్ కాలనీలో వచ్చాక కూడా శంకర్ మా ఇంటికి వచ్చాడు. అప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు కూడా మేము శారీరకంగా కలిసాము. అయితే ఈ మధ్య నుండి పెళ్లి నాకు ఒక సోషల్ స్టేటస్ కావాలని అడిగితే నన్ను అవాయిడ్ చేస్తూ నేను న్యూజిలాండ్ యజమాని అని రాజకీయ నాయకులు అండదండ ఉండని సంబంధించిన ఫొటోస్ మీడియా ద్వారా బయట పెడతా అని చెప్పి బెదిరించాడు. ఆ తర్వాత నేను నా యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా, ఈమె అకౌంట్లు ఉంది, ఈమె అకౌంట్లు చూపించదలుచుకోలే. అయితే అకౌంట్ ద్వారా పెడితే అకౌంట్ క్రియేట్ చేసి, అంటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రిప్లై ఇస్తూ సిగ్గులేని ముండా నా సిగ్గులేని డాష్ అని, సారీ ఆ పదాలు చెప్పద్దు, నా పక్క పడుకుని డాష్ అని కూడా పెట్టు అని పోస్ట్ పెట్టాడు. ఇక పైన తెలిపిన అకౌంట్లో అసభ్యకరమైన మాటలు రాస్తూ ఫొటోస్ మార్పింగ్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ పోస్టులు పెట్టాను. కావున ఈ విషయంలో చట్టరీత్యా పోస్టులు పెట్టాడు, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈమె కంప్లైంట్ ఇచ్చింది. ఇది కథ. ఈయన ఏం చేసిండు, ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహిత తన భర్తకు దూరం ఉంటూ కొద్ది రోజులుగా కాలం వెళ్ళేస్తుంది. ఆమె పరిస్థితుల గురించి, ఆమె కుటుంబ సభ్యుల వివరాల గురించి తెలుసుకున్న ఈ శంకరు ఈమె పైన ఆమె ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా నేను, ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చెప్తున్నా. శంకర్ ఆమెను శారీరకంగా కలిసిండట. ఇవరకు ఆమె బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నట, పెళ్లి చేసుకుంటా నమ్మించిన తర్వాత నాకు ఒక స్టేటస్ కావాలని ఆమె అడిగితే నేను నా న్యూస్ లైన్, నాకు ఒక మీడియా ఉంది, నాకు పెద్ద రాజకీయ నాయకులు అండా ఉన్నది అంటూ బెదిరించి ఆమె ట్విట్టర్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేస్తే ట్విట్టర్ అకౌంట్ల ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ క్రియేట్ చేసి పిచ్చి పోస్టులు పెట్టుడు, ఆమె పైన ఏది బీభత్సమైన కామెంట్లు పెట్టించుడు అనేది ఫేక్ మార్పింగ్ చేసి నేను వీడియోలు సోషల్ మీడియాలో వదులుతా అంటూ బ్లాక్మెయిల్ చేసిండట. ఇలాంటి కిరాతకులను నిజంగా ఎలాంటి శిక్షలు వేయాలనేది దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒక వివాహితతోని సంబంధం పెట్టుకొని జర్నలిజం ముసుగులో నాకు రాజకీయ నాయకులు అండదండ ఉంది అంటూ బెదిరించిన ఇలాంటి న్యూజిలాండ్ శంకర్ లాంటి కిరాతకులను ఏం చేయాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్, పేద ప్రజల గొంతుక.